హలో ఆల్, వెల్కమ్ టు ఐఎస్ఈఏ. సో ఇంకొన్ని డేస్లోనే ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరగబోతుంది టైర్ 1కి సంబంధించి. అయితే ఈ ఎగ్జామ్ డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ షిఫ్ట్స్లో ఉంటుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి ఈ ఏదైతే ప్రీవియస్ ఇయర్గా జరిగిన సిజిఎల్ ఎగ్జామ్కి సంబంధించిన అనాలిసిస్ ఉందో అది జిఎస్ సబ్జెక్ట్లో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది సింగిల్ సబ్జెక్ట్ కాదు అండ్ వీ హ్యావ్ అ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి అసలు ఏ సబ్జెక్ట్కి ఇప్పుడున్న మనకి ట్రెండ్లో ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. కొంతమందికి హిస్టరీ ఇష్టం అనుకోండి, అదే మనం చదువుతూ ఉంటాం, దాని మీద మనకు ఫోకస్ వెళ్తూ ఉంటుంది. లేకపోతే కొంతమందికి పాలిటీ ఇష్టం అనుకోండి, దాని మీద, కొంతమందికి జాగ్రఫీ అనుకోండి, దాని మీద, అట్లా ఫోకస్ ఉంటుంది. కానీ ఎగ్జామినర్ దేని మీద ఫోకస్ పెడుతున్నారు, అది మన స్ట్రెంగ్త్గా ఉందా, మనం వదిలేసామా? ఒకవేళ వదిలేస్తే ఈ షార్ట్ టైంలో ఏం చేయొచ్చు? ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనో ఎంసీక్యూస్ అనో కొన్ని వాటిని మనం రిఫర్ చేసుకుంటే మేబీ క్వశ్చన్స్ రిపీట్ అయితే మనకి వెల్ అండ్ గుడ్, మనకి యూటిలైజ్ అవుతుంది, అది మనకి పెచ్చింగ్. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, కాన్సెప్ట్ నేర్చుకుంటామా, ఆప్షన్స్ని ఒకసారి రివైజ్ చేయడానికి చూస్తామా, ఆ కంటెంట్ మేబీ మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు క్వశ్చన్స్ పెట్టడానికి కాన్ఫిడెంట్ని అండ్ ఈజీనెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా ఒకసారి ఇక్కడ చూద్దాం. అండ్ ఇది చేస్తున్నప్పుడు, ఇది నేర్చుకుంటున్నప్పుడు వస్తుందా రాదా, మొత్తం మారిపోతుంది, ఈ మైండ్ సెట్ అంతా మీరు పక్కన పెట్టి మీ ప్రిపరేషన్తో పాటు ఇప్పుడున్న ట్రెండ్ని తట్టుకోవాలి కదా. అలాగే కొన్ని క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్తో పాటు మీకు యాడ్ అయితే ఇంకా మార్క్స్ యాడ్ అయినట్టే కదా. అసలు జిఎస్ఏ వీక్గా ఉన్న వాళ్ళకి ఆ ఏవైతే కొన్ని మార్క్స్, కొన్ని అని చెప్పలేము కానీ బెస్ట్ మార్క్స్ కనుక తెచ్చుకున్నట్టయితే అది కూడా మీకు కట్ ఆఫ్లో ఈజీగా ఒక మంచి హర్డిల్ని క్రాస్ చేయడానికి ఏమంటారు, ఒక రీజన్ అవుతుంది కదా. ఆ ఉద్దేశంతో, ఆ మైండ్ సెట్తోనే దీన్ని చూడండి. అప్పుడు మీకు ఇంకా కొంత కాన్సెప్ట్ని యాడ్ ఆన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ జనరల్గా చూసినట్టయితే జనరల్ అవేర్నెస్ 2023లో 39 షిఫ్ట్స్ జరిగాయి. ఓకేనా? సో ఒక్కొక్క షిఫ్ట్లో 25 క్వశ్చన్స్ ఉంటే మీకు తెలిసిందే. సో 39 × 25 975 క్వశ్చన్స్ ఓవరాల్గా లాస్ట్ ఇయర్ మనకు వచ్చినవి సిజిఎల్ ఎగ్జామ్కి సంబంధించి ఓవరాల్ ఎగ్జామ్లో. సో అలాగే నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ దీనివల్ల యూజ్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ తీసుకున్నారు. 2023లో అన్ని షిఫ్ట్స్ కలిపి ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ ఒక 170 వచ్చాయి, అంటే 17.43% దాని వెయిటేజ్. మామూలుగా జిఎస్ అంటే ఏంటి, మనకి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకి వెయిటేజ్ ఎక్కువ ఏది ఉందో చూడండి. స్టాటిక్ జీకేకి 23.28%. సాధారణంగా నార్మల్గా మేడం మీరు ఎలా చెప్పారు, నెక్స్ట్ దాంట్లో మనకి మళ్ళీ రాకపోతే అట్లా ఏముండదు. మీరు జోగ్రఫీ తీసుకున్నా, హిస్టరీ తీసుకున్నా, పాలిటీ తీసుకున్నా, ఈవెన్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నా, దాంట్లో ఎంతో కొంత స్టాటిక్ జీకే అనేది యాడ్ అవుతుంది. సో కాబట్టి స్టాటిక్ జీకే యొక్క వెయిటేజ్ ఏ ఎగ్జామ్కైనా, అది సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా నార్మల్గా మనకి వెయిటేజ్ ఎక్కువే ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, 23.28%. అంటే ఎవరైనా స్టాటిక్ జీకే వీక్గా ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం ఇమీడియట్గా అంతా వచ్చేస్తుందా అంటే కాదు, డైరెక్ట్గా చెప్పాలంటే అంతా రాదు. ఇప్పుడు అంతా చదివేలేరు, చదివినా గుర్తు పెట్టుకోలేరు. కానీ ఇది స్టాటిక్ జీకే కదా. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదువుకున్నా, కొన్ని ఎంసీక్యూస్ని లేదా కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఏదో ఒక లింక్ అనమాట, ఒక ఫార్మెట్ ఉంటుంది. సో అదే మనకి లూప్లా తిరుగుతూ ఉంటుంది. ఆ లూప్ని కనుక మనం క్యాప్చర్ చేసుకోగలిగితే ఈజీగా స్టాటిక్ జీకే నుంచి ఆన్సర్స్ మనం చేయొచ్చు. ఒక 4 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే నుంచి వచ్చాయి. మేబీ టఫ్ ఒక క్వశ్చన్ ఇస్తారా, 2 క్వశ్చన్స్ ఇస్తారా, మిగతా 2 క్వశ్చన్స్ మనకి బెనిఫిటే కదా. నథింగ్ అనే దానికన్నా సంథింగ్ ఈజ్ అ బెటర్ థింగ్ కదా. నాకు మొత్తం మీరేం పెట్టి రాలేదు, అప్పుడు వేస్టే కదా. మొత్తం నెగిటివ్ పెట్టొచ్చారు, అప్పుడు వేస్టే. కానీ 4 క్వశ్చన్లో 2 మీకు బాగా తెలుసు, రెండింటిని పెట్టొచ్చారు, ఆ మార్క్స్ మనకి యాడ్ అవుతాయి కదా. అలా స్టాటిక్ జీకే అనే దాన్ని మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో స్టాటిక్ జీకే తర్వాత ఇంచుమించు ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయి, కాకపోతే హిస్టరీ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో కరెంట్ అఫైర్స్, హిస్టరీ. కరెంట్ అఫైర్స్ 17.43% ఉంటే హిస్టరీ వెయిటేజ్ అనేది 15.89% ఉందన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో తర్వాత పాలిటీ, ఎకనామిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, ఈ వెయిటేజ్ అంతా చూడొచ్చు. సో ఇలా ఉన్నాయి. మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, సైన్స్ అంటే మీకు ఏమొస్తుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది వస్తుంది. సో ఇందులో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ స్టార్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఏమని ఉంటుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని చెప్పి.
అలాంటిది కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫిజిక్స్కి సంబంధించి కైనమెటిక్స్, డైనమిక్స్, సర్ఫేస్ టెన్షన్ ఇలాంటివన్నీ కూడా కావచ్చు. లేకపోతే బయాలజీకి సంబంధించి విటమిన్స్, డిసీజెస్ ఇలాంటివి, నెక్స్ట్ ఆర్గాన్కి సంబంధించినవి, స్ట్రక్చర్ కి సంబంధించి హ్యూమన్ బాడీకి సంబంధించి ఇవన్నీ కూడా ఏవైతే పార్ట్స్ నేమింగ్స్ ఇవన్నీ ఉంటాయో మేబీ మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉందనుకోండి, అది యూజ్ అవుతుంది. నోట్స్ని రివైజ్ చేసుకుంటూ ఎంసీక్యూస్ని చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుంది సైన్స్ నుంచి, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అది ఇక్కడ అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఈ మూడింటికి కూడా ఎలా చదువుతారంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్కి మీ దగ్గర ఒక నోట్స్ ఉన్నట్టయితే ఇప్పటి వరకు ఆ నోట్స్నే రివైజ్ చేయండి. ఓకే, ఆ నోట్స్ని రివైజ్ చేసుకుంటూ కొన్ని ఎంసీక్యూస్ని లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో అది మీకు యూజ్ అవుతుంది. లేదా ఇంకొకటి ఏంటి అంటే బెస్ట్ మెథడ్, మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఏవైతే ఈ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని చదువుకున్నా, ఎందుకంటే అవి రిపీట్ కాకపోయినా కాన్సెప్ట్ అదే కదా, సో ఎప్పటికైనా అదే కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వాలి కదా, అలా కూడా మనకి వీటి నుంచి బెనిఫిట్ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ ఈ నాలుగిటిని ఒకలా చూడాలి. సో వీటికి కూడా క్లాస్ నోట్స్ కానీ మీ దగ్గర ఉన్న రన్నింగ్ నోట్స్ కానీ అలాంటిది ఉంటే ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు. కొన్ని సబ్జెక్ట్స్ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ ఎప్పుడు వస్తానే ఉంటాయి. ఇప్పుడు ఈ పాలిటీ ఉందనుకోండి, పాలిటీ నుంచి ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వశ్చన్స్, పంచాయతీ రాజ్ అనే దాని నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ కామన్గా వస్తూ ఉంటాయి. మీరు లాస్ట్ ఇయర్ చూడండి, అంతకు ముందర చూడండి, కామన్గా వస్తూ ఉంటాయి. సో అవి చదువుకోవడం వల్ల ఏంటంటే మేబీ రిపీట్ అయింది అనుకోండి, ఒకవేళ రిపీట్ అయితే ఆన్సర్ పెడతాం కదా, మార్క్స్ వస్తాయి. సరే, కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందని ఇవ్వకపోతే ఈ కాన్సెప్ట్ చదువు ఉంటారు కాబట్టి ఆప్షన్స్లో ఇది యూజ్ అవుతుంది, లేదా మనకి ఆ క్వశ్చన్ని ఎనాలిసిస్ చేయడంలో యూజ్ అవుతుంది. సో మ్యాక్సిమం ఇలాగా కంటెంట్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. లైక్ హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీ నుంచి కూడా మ్యాక్సిమం మీకు మిడివల్ ఇండియా అయితే ఈ మొఘల్స్, ఢిల్లీ సుల్తనేట్స్, ఈ మధ్యన ఎక్కువగా ఈ సంగం ఏజ్, చోళ, చెర, పాండ్యాస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, ఇలాంటి క్వశ్చన్స్, మోడర్న్ ఇండియా నుంచి క్వశ్చన్స్ రావడం, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ రిపీటెడ్ కాన్సెప్ట్స్ యొక్క క్వశ్చన్స్ చూసుకున్నా మీకు బెనిఫిట్ ఉంటుంది. మేడం హిస్టరీ నేను చదవలేను, చదివినా గుర్తున్నా సరిగ్గా ఆన్సర్ చేయలేను, ఇలాంటిది కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది. మరి ఏం చేయాలా? సో కొన్ని క్వశ్చన్సే, ఒక్క కాన్సెప్టే తీసుకోండి, ఒక 2 కాన్సెప్ట్సే తీసుకోండి, వాటిలో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో లేదా వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయో రిపీట్ అగైన్. మీరు 20 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినా సరే ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించిన 4 ఆప్షన్స్, ఆ క్వశ్చన్ అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేయండి చాలు. సో అలా చేసుకున్నా మీకు టైం సేవ్ అవుతుంది, రివిజన్ అవుతుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు, నెగిటివ్ మార్క్ జోల్కి వెళ్ళరు, అండ్ ఈజీగా మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగా హిస్టరీకి సంబంధించి. ఎకనామిక్స్లో ఏంటంటే మీకు మీనింగ్స్ అనమాట, జీడిపికి సంబంధించిన ఫార్ములా, లేదా నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డెఫినేషన్, లేదా 5 year ప్లాన్స్కి సంబంధించిన క్వశ్చన్స్, లేదా మానిటరీ పాలసీ లేదా బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన క్వశ్చన్స్, బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇలాంటివి అంటే ప్రాక్టికల్గా ఉండే క్వశ్చన్స్ మీకు జనరల్గా ఎకనామిక్స్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రైమరీ సెక్టర్కి ఎగ్జాంపుల్, సెకండరీ సెక్టర్కి ఎగ్జాంపుల్, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ జియోగ్రఫీ. సో జియోగ్రఫీ వచ్చేటప్పటికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పెచ్చింగ్ జియోగ్రఫీలో ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చాలా మంది అపోహపడేది ఏంటంటే మనకు వచ్చిన క్వశ్చన్స్ని మళ్ళీ రిపీట్ చేసుకుని ఏ క్వశ్చన్స్ అనుకుంటాం. కాదు, దెర్ ఈజ్ అ వాస్ట్ పూల్ అనమాట. సో మనం అన్ని జోనర్స్ నుంచి జియోగ్రఫీలో క్వశ్చన్స్ తీసుకుని ఒకసారి రిపీట్ చేస్తే అసలు ఈ సబ్జెక్ట్స్ నుంచి మార్క్సే పోవు. ఒకవేళ ఏదొక షిఫ్ట్లో ఏదొక డెఫినెట్లీ చాలా హార్డ్ క్వశ్చన్ రావచ్చేమో, మిగిలిన 38 షిఫ్ట్స్లో కూడా నార్మల్ క్వశ్చన్స్, మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్న క్వశ్చన్సే వస్తాయి. జస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి ఈ కాన్సెప్ట్స్ ఎగ్జామ్కి ఉన్నాయి, సో ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కువ వచ్చాయి, సో వీటిని ఫస్ట్ ఫోకస్ చేద్దాం, ఇందులో కొంతైనా నేర్చుకుందామని మనకు ఒక ఐడియా ఉంటే ఇక్కడి నుంచి మార్క్స్ని ఈజీగా తీసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్. లాస్ట్ ఇయర్ పేపర్లో జరిగిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఒక క్వశ్చన్ మార్క్, అరే కరెంట్ అఫైర్ సంవత్సరం చదవాలి, 2 సంవత్సరాలు చదవాలి, ఎప్పుడో 3 సంవత్సరాలు బ్యాక్ ఇస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. ఇందులో ఉన్న లాజిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్లో ఒక 3 కరెంట్ అఫైర్స్ ఇచ్చారు అనుకుందాం, లేదా ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాను అనుకుందాం. ఇందులో 2 క్వశ్చన్స్ ఎగ్జామ్ ఈ మంత్లో జరిగితే ఈ మంత్కి ఒక 4 to 5 months లేదా 3 to 4 months ఉంటున్నాయి. మిగిలిన 2 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించి ఉంటున్నాయి. అంటే 2023లో ఎగ్జామ్ జరిగినప్పుడు
కరెంట్ అఫైర్ క్వశ్చన్ అడిగారు, కానీ అది 2022 2021 సంబంధించి అడిగారు. ఇప్పుడు నన్ను అడగచ్చు, మేడం సంవత్సరం కరెంట్ అఫైర్స్ నన్ను ఎలా చదవమంటారు? అవసరం లేదు. వాళ్ళు ఆ 2 years కూడా ఏ కరెంట్ అఫైర్స్ అడిగారంటే స్పోర్ట్స్ 22లో ఎక్కడ జరిగింది, 21లో ఎక్కడ జరిగింది, ఎవరు విన్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్. ఇది పోతే నెక్స్ట్ సమిట్స్ కి సంబంధించి ఎక్కడ జరిగింది, ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, దాని ముందర ఎక్కడ జరిగింది, ఇలాంటివి అడిగారు. ఈ 2 తప్పితే పర్సన్స్, ఈ కేటగిరీ తప్ప ఇంకా ఏ కరెంట్ అఫైర్ కూడా మీకు లాస్ట్ ఇయర్లో టచ్ చేయలే ఎగ్జామినర్. ఇచ్చిన అన్ని షిఫ్ట్స్లో కూడా స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, పర్సన్స్కి సంబంధించి కావచ్చు, వెన్యూస్కి సంబంధించి కావచ్చు, ఇవి మాత్రమే ఈ సంవత్సరం జరిగింది అనుకోండి. సో లాస్ట్ ఇయర్ అడిగారు, లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్కి వెళ్ళారు, అంతే. ఈ జోనర్లో మాత్రమే అడిగారు. అవి కొంచెం కన్సైజ్ చేసి చదువుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. కూర్చుని అదే పనిగా అన్ని కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ చదవాలంటే అది హైలీ ఇంపాసిబుల్. కానీ ఇచ్చే క్వశ్చన్స్లో మనం ట్యాకిల్ చేయాలంటే ఇలా చేస్తే గనక మనకు కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇలా అనాలిసిస్ చేసుకోవాలి. సో ఒక్కొక్కటి కూర్చొని పద్ధతిగా చదివేసుకోవచ్చు. అది ఎగ్జామ్కి కొన్ని నెలల ముందర చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దానిని ఎలా ట్యాకిల్ చేయొచ్చు? ఇప్పటి వరకు ఉన్న మీ ప్రిపరేషనే. ఈ ప్రిపరేషన్కి కొంత కాన్ఫిడెంట్, కొంత కంటెంట్, ఆ టైంలో గనక మీకు ఇంకొక 2 questions వస్తే బాగుంది అనిపిస్తుంది చూసారా, అలాంటి వాటికి ద మోస్ట్ బెనిఫిటెడ్గా ఇలాంటి అనాలిసిస్ని చెప్పొచ్చు. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే, మీరు ఏదైతే అవుట్పుట్ ఇవ్వాలి అనుకున్నారో ఆ అవుట్పుట్కి ఒక యాడ్ ఆన్, ఒక ప్లస్గానే దీన్ని చెప్పొచ్చు తప్ప మీకు అసలు ఎలాంటి డిసడ్వాంటేజ్ ఇందులో ఉండదు. ఎవరైతే యాప్టిట్యూడ్లో చాలా గ్రిప్ ఉన్న వాళ్ళు ఉన్నారో, రీజనింగ్లో గ్రిప్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారో, జిఎస్లో కొంత ఈ మగప్ చేయడానికి, రివిజన్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ కంప్రైజ్ చేసిన దాన్ని చదువుకున్నట్టయితే మీకు ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. అలా ప్లాన్ చేసుకుని ఆ టాపిక్స్ నేను చెప్పాను కదా, సో అన్ని టాపిక్స్ అక్కర్లేదు. ఇక్కడ స్పోర్ట్స్ అండ్ వెన్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఇంపార్టెంట్. అలాగే జాగ్రఫీ వచ్చేటప్పటికి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ ఈ మధ్యన ఎస్ఎస్సి ఎగ్జామ్లో క్లైమేట్, వెదర్ లాంటి చాప్టర్స్ ఉంటాయి. బట్ క్లైమేట్ చాప్టర్ ఒకటి ఉంది, ఫారెస్ట్ చాప్టర్ ఒకటి ఉంది అనమాట, న్యాచురల్ వెజిటేషన్ అని, అది ఒకటి. అలాగే రివర్స్ అండ్ డ్యామ్స్ అని ఒక చాప్టర్ ఉంది. వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనకి వస్తూ ఉన్నాయి. సో సేమ్ హిస్టరీ కూడా చెప్పాను కదా, కొన్ని చేంజెస్ వచ్చాయని. అలా సో వీటిని ఎలాగ చదువుకోవాలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇకపోతే స్టాటిక్ జీకేలో ఒక 3 questions ఉన్నాయి అనుకుందాం. అందులో ఒక క్వశ్చన్ సాంప్రదాయంగా ఆయన ఏమిస్తున్నారంటే ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మ్యూజిక్కి సంబంధించి ఉంటుంది. ఈ మ్యూజిక్లో అవార్డు ఎవరికి వచ్చింది, ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవరు ప్లే చేస్తారు, ఈ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి ఎవరికి అవార్డు వచ్చింది, ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. రెండోది ఫోక్ డాన్స్ ఏదైతే ఉందో, సో ఫోక్ డాన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫోక్ డాన్స్ లేదనుకోండి, అదే క్వశ్చన్ పేపర్లో క్లాసికల్ డాన్స్ మీద క్వశ్చన్ అనేది జనరల్గా అడుగుతూ ఉన్నారు. ఈ 3 కాకుండా ఇంకా స్టాటిక్ జీకేలో ఏదైనా అడగచ్చు. ఏదైనా కాబట్టి మనకి ఒక కొంత కంటెంట్ అనుకుని దాన్ని కనుక ప్రాక్టీస్ చేయగలిగితే అది ఇక్కడ ఈజీగా మనకి అప్రోచబుల్గా ఉంటుంది. ఈ టాపిక్స్ కొద్ది రోజులు మేడం, ఇంకా కొన్ని డేస్లోనే ఈజీగా అవుతాయి. అంతేగాని మీరు అదే పనిగా దాని డెప్త్కి వెళ్తా ఉన్నారనుకోండి, దానివల్ల మనకి టైం వేస్ట్ అండ్ గుర్తుండదు. కానీ షార్ట్గా కంటెంట్ని మనకి కంప్రెస్ చేసుకొని, సో దీన్ని కనుక నేర్చుకొని రివైజ్ చేయగలిగారు అనుకోండి, నెక్స్ట్ షిఫ్ట్ల వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో ఎగ్జామ్స్ అన్ని కూడా వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ అప్రోచ్గానే చెప్పచ్చు. సో ఒకసారి చేసి చూడండి, మీకు ఇది అడ్వాంటేజే తప్ప ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ పిల్లర్ అవుతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.